జనరల్ గా కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా సార్. చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. విచ్ ఇస్ బెటర్ అంటారు? బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడమా, డిన్నర్ కి స్కిప్ చేయడమా? అసలు చేయొచ్చా అలాగా? ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి అలా చేస్తే? ఏమైనా అది స్కిప్ చేయడం అంటూ ఏది అవసరం లేదండి. మనం తీసుకునేదే పోర్షన్స్ ఏవైతే ఉంటాయో. ఇంకోటి దెర్ ఇస్ వన్ మోర్ నోషన్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక ఎండ్ అయితే ఇంకో స్పెక్ట్రమ్ కూడా ఉంది. ఎవ్రీ 2 hours ఫుడ్ తీసుకోవడం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే బాడీ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. సో అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా బెటర్ అవుతుంది మనకు ఉన్న వాటిలో. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సో అలా డయట్ ఏదైనా కూడా మనం కంప్లీట్ గా ఆపేయడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్ లో ఒకేసారి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తో ఏదైనా మోడరేషన్ లో పెట్టుకొని ఎవ్రీ 2 hours తీసుకున్నా పర్లేదు విత్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ. ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా పర్వాలేదు. రెండిటికి బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం నెగిటివ్స్ ఉన్నాయి. బట్ రెండు బెనిఫిషియల్ ఓవర్ ద లాంగ్ రన్ మోడరేషన్ లో పాటిస్తే. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలంటే ఈ రెండు ఏదైనా మెథడ్స్ లోను మన టోటల్ క్యాలరీ ఇంటేక్ ఏదైతే ఉంటుందో, మన టోటల్ క్యాలరీ ఖర్చు ఏదైతే ఉంటుందో, అంటే మన వర్కౌట్స్ అవ్వచ్చు, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కొంచెం క్యాలరీస్ ఖర్చు అవుతాయి. సో ఈ రెండిటికి బ్యాలెన్స్ నెగిటివ్ ఉండేటట్టు చూసుకోవాలి. సో దెన్ యూ విల్ లూజ్ ద వెయిట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకున్న వెయిట్ రీచ్ అయిన తర్వాత దెన్ యూ షుడ్ నాట్ కంటిన్యూ ద స్టార్వేషన్ పార్ట్. అది ఇంపార్టెంట్. చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే కంటిన్యూ అలానే అవుతుంటే ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో మీకు తొందరగా ఫెటీగా రావటము, తొందరగా అలసిపోవటం, మెటబాలిజం డీరేంజ్ అవటం, ఇవన్నీ అవుతాయి. అందుకని స్టార్వేషన్ ఏంటంటే మోడరేషన్ లో టిల్ యూ రీచ్ యువర్ ఏదైతే మీ ఐడియల్ వెయిట్ అనుకున్నారో అక్కడి వరకే. దట్ ఈస్ ఓన్లీ ఏ హెల్ప్ఫుల్ టూల్. అంతేగాని దాన్ని ఓవర్ గా యూజ్ చేస్తే తర్వాత మీ బాడీ మొత్తం బ్రేక్ డౌన్ అవ్వాల్సి వస్తుంది.